ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడి ఉండగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 46వ కీర్తన. కీర్తన గ్రంథము 46వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వచనం వరకు చదువుతూ ఉండగా జాగ్రత్తగా మీరు ఆలకించండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది. సైన్యములకు అధిపతికు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగుజేయువాడు. ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్ని జనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతికు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి సాయంకాల సమయంలో ప్రభువా, చిన్న కుమార్తె భావన ఆమె యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత కూడికని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని ప్రభువా మీరు వాగ్దానం చేశారు నాయన. మీరు ఇక్కడ ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం తండ్రి. నిశ్చయంగా చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మహాదేవుడును మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. మరి సాయంకాల సమయంలో మరి మనం చదివిన ఈ 46వ కీర్తనలో నుంచి 2 వచనాలు నేను చదవాలని ఆశపడుతున్నాను. మొదటి వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 10వ వచనం చెప్తున్నది, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్ని జనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యాన్ని నేను మీ ఎదుట పెట్టబోతున్నాను. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది చూడటానికి గొప్పగా మీకు అనిపించకపోవచ్చు, కానీ కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు, ఉన్నతమైన సత్యాలు సాధారణమైన విషయాలుగా మారిపోతాయి. అందుకే దేవుని మహా గొప్ప ప్రవక్త అయినటువంటి ఈ కాలపు ప్రవక్త ఏలియా ఆత్మచేత పంపబడినటువంటి విలియం మ్యారియన్ బ్రనహాం గారు ఆ 7 ముద్రల గ్రంథాన్ని బోధించేటప్పుడు ఆయన మొదటగా ప్రసంగించిన ప్రసంగం ఏంటంటే, దేవుడు సామాన్యతలో తన్ను తాను దాచుకుని అందులోనే ఆయన తనను తాను బయలుపరుచుకొనుచున్నాడు. అంటే గొప్ప కార్యాలను దేవుడు సామాన్యతలో కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రజలు గొప్ప కార్యాల కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. సమాజంలో గొప్ప కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. పేరు ప్రఖ్యాతుల కొరకు మనుషుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు భక్తి కూడా ఒక పోటీ అయిపోయింది. యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అంతకుముందు ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని పొందినటువంటి ఇశ్రాయేలీలు వారి యొక్క అంతరంగ జీవితం పాపంలోనే ఉన్నది. వారి యొక్క అంతరంగ జీవితంలో చీకటి ఉన్నది. కానీ బయటికి వాళ్ళు గొప్ప గొప్ప పరిశుద్ధుల్లాగా కనబడుతున్నారు. వారందరూ కూడా గొప్ప గొప్ప నీతిమంతుల్లాగా కనపడుతున్నారు. దేవుని కంటే నీతిమంతులుగా తమను తాము వాళ్ళు కనబరుచుకుంటున్నారు. అందుకే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన గద్దించింది సామాన్య జనులను కాదు. ఆయన ఒక తిరుగుబోతులను, తాగుబోతులను గద్దించలేదు, కానీ ఆ కాలంలో మత నిష్ట కలిగి వెంబడించిన ప్రజలనే ఆయన గద్దించడం జరిగింది. ఈరోజు కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము రక్షణ పొందుకోవాలి అంటే, నిజంగా మనం పొందుకున్న రక్షణ, ఆ రక్షణలో మనం కొనసాగాలి అంటే మన జీవితంలో అనేక మార్పులు చేసుకోవలసి ఉన్నది. అయితే ఆ మార్పులు మనంతటికి మనకు రాదు. ఎందుకంటే రక్షణ అనేది అది మన క్రియల మూలంగా కాదు, అది విశ్వాసం మూలంగా మనకు అనుగ్రహించబడి ఉన్నది. క్రియలు అనగానే రక్షణ గురించి మాట్లాడకండి.
ఒక వ్యక్తి బుధవారం రాకపోతే వాడిలో పరిశుద్ధాత్మ లేదనగానే మిగిలిన విశ్వాసులు అంటారంటే బుధవారం రాకపోతే ఆడు పరలోకానికి వెళ్తాడండి అని అడిగేస్తారు. అంటే ప్రతిదానికి పరలోకాన్ని లింక్ పెడతారు. అది కాదు, నువ్వు రక్షించబడి దేవునితో నడవటం మొదలుపెట్టిన తర్వాత దేవుడు తన వాక్యంతో నిన్ను మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు అనుదినము ఆ వాక్యం నీ అంతరంగంలో మార్పు జరగటానికి నువ్వు అనుమతించవలసి ఉన్నది. అది బహిరంగంగా జరిగే కార్యాలను బట్టి కాదు. మత సంబంధమైన కార్యాలు అవసరమే, కానీ అది నీ నిజమైన భక్తి కాదు. అందుకే మోషే గారు ఒక దేశము నుండి మరొక దేశాన్ని పిలిచాడు. ఈ కాలం యొక్క ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేశాడంటే సంఘము నుంచి వధువును బయటికి పిలిచి ఉన్నాడు. అంటే బయటికి మనం ఇంకా సంఘం యొక్క క్రమాలు కనపడుతున్నాయి, కానీ ఇది కాదు మన యొక్క గమ్యం. మన గమ్యం ఏంటంటే బయలుపరచబడిన వాక్యము మన జీవితంలో కార్యం చేయటానికి మనం అనుమతి ఇవ్వవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ కోరాహు కుమారులు మీ అందరికీ తెలుసు, కీర్తన రాసింది కోరాహు కుమారులు. మరి కోరాహు మోషేని ఎదిరించి దేవుణ్ణి ఎదిరించడం ద్వారా మరి దేవుడు ఆ యొక్క భూకంపాన్ని పంపించి మరి కోరాహు కుటుంబాన్ని మరి ఆ కోరాహుతో పాటు నిలబడిన వారందరినీ కూడా మృంగివేస్తును అని రాయబడి ఉంది. మరి అయితే కోరాహు కుమారులు ఎలా రక్షించబడ్డారంటే వారి తండ్రి దేవుని వాక్యానికి ఎదిరించినప్పుడు వారు తండ్రితో నిలవలేదు, కానీ వారు వాక్యంతో నిలిచి ఉన్నారు. ఈరోజు మన జీవితంలో ప్రతి వ్యక్తి మొదటి స్థానాన్ని దేవుని వాక్యానికే ఇవ్వాలి. ఆ దేవుని వాక్యానికి ఇచ్చే స్థానాన్ని ఏది కూడా తీసివేయటానికి నువ్వు అనుమతించకూడదు. అబ్రహాము కుమారుడి కోసం 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆ 25 సంవత్సరాలు ఎదురు చూసిన కుమారుడిని అనేక సంవత్సరాలు పెంచిన తర్వాత ప్రభు అన్నాడు, ఇస్సాకుని బలివు, నువ్వు ప్రేమించిన నీ కుమారుడైన ఇస్సాకుని బలివు, నీ ఏకైక కుమారుడైన ఇస్సాకుని బలివు అని అన్నప్పుడు అబ్రహాము మారు మాట్లాడకుండా ఆ కుమారుడిని బలి ఇవ్వటానికి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే అబ్రహాము ప్రభువుని వెంబడించింది మరి కార్యాల కొరకు కాదు, దేవుని కొరకు వెంబడించాడు. ఇప్పుడు కోరాహు కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు ఆయన కుమారులు దేవునితో నిలబడ్డారు, దేవుని వాక్యంతో వారు నిలబడ్డారు. ఈరోజు మనం కూడా సాంప్రదాయాలు, సిద్ధాంతాలు, లేకపోతే లోకం యొక్క ఆచారాలు, శరీర క్రియలు అనేవి నీకు ఎదురైనప్పుడు నువ్వు ఎటు పక్కన నిలబడుతున్నావు అనేది తేల్చుకోవాల్సింది నువ్వే. అది ఒక సేవకుడు తేల్చలేడు. ఏది సత్యమో అసత్యమని ఎదుటి పెడతాడు, తేల్చుకుని నడవాల్సింది నీవే. ఆ సమర్పణ నీ మీద ఉంది. ఇప్పుడు ఆ కోరాహు కుమారులు అంత కీడు జరిగిన తర్వాత ఈరోజు చాలామంది దేవునితో ఒకప్పుడు బలంగా నడిచిన వాళ్ళ కుటుంబాల్లో జరిగిన కొన్ని ట్రాజడీలను బట్టి, కొన్ని ప్రమాదాలను బట్టి, వాళ్ళకి జరిగిన నష్టాలను బట్టి, నిజమే కొన్ని నష్టాలు జరుగుతున్నాయి. భక్తిలో వెంబడించే వాళ్ళకు కూడా అనేక నష్టాలు జరుగుతూ ఉన్నాయి. యోబు కూడా నీతిమంతుడే. దేవుడే అన్నాడు యోబు గురించి, యోబు వంటి వాడు ఎవడు కూడా లేడు అని. మరి యోబుకి ట్రాజడీస్ వచ్చినాయా? వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. అయినా దేవునిని విడవలేదు. ఈరోజు ప్రభువుని నమ్ముకున్న కొన్ని కుటుంబాలు ఏం చేస్తున్నాయంటే వారి జీవితంలో వారు అనుకున్నది జరగకపోతే పెళ్లి కానప్పుడు అమ్మాయి ఎట్లా ప్రార్థన చేస్తుందంటే మా ఆయన నేను చెప్పినట్టే వినాలి అనుకుంటుంది. అలాంటి వాడినే ఇవ్వు ప్రభువా, నేను మాట్లాడితే మాట్లాడకూడదు, నేనేం చెప్తే అదే నోరు మూసుకుని చేయాలంట. మరి ఎవడన్నా మొగోడు వస్తే చేసుకుంటుందంటే చేసుకోదు. వాడికి నోరు ఉండాలి, కానీ ఏమో ముందు మాట్లాడకూడదు. భర్త కూడా అలాగే, ఆ అబ్బాయి కూడా అలాగే చేసుకుంటాడు. ఏమనంటే నాకు కాబోయే భార్య ఇంకా నా మాట వినాలి, నేను చెప్పిన మాట గీత దాటకూడదని అనుకుంటాడు. రేపొద్దుండి అలా జరగలేదనుకోండి, దేవుడి మీద తిరుగుబాటు చేస్తాడు. నువ్వు కోరిన కోరికలు, నీ శరీర సంబంధమైన కోరికలను దేవుడు నెరవేర్చేవాడు కాదు. ఆయన నువ్వు అడగాల్సింది ప్రభువా నీ చిత్తమే ఏంటి అని అడగాలి. మనమేదో మన కోరికలు ఆయనకి చెప్పి నీ చిత్తం మా యొక్క కోరికల్ని నీ చిత్తంగా నెరవేర్చమని అడిగితే ప్రయోజనం లేదు. సరే, అలాంటి శ్రమల మధ్య సమస్తాన్ని కోల్పోయిన ఆ కోరాహు కుమారులు వాళ్ళు దేవుని సన్నిధిలో ఎంత చక్కగా స్తుతిస్తున్నారు చూడండి. హల్లెలూయా. వారికి ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, వాళ్ళ రక్త సంబంధికులు లేరు, అనాథలుగా ఉన్నారు. వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ కూడా భూకంపంలో కిందకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏం మిగిలింది వాళ్ళకి? అయితే యోబు ఎలా అన్నాడో, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక అని యోబు చెప్పినట్లుగా కోరాహు కుమారులు అంటున్నారు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు.
ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈరోజు నేను ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈ వాక్యాన్ని చదివేటప్పుడు మనం అనుకుంటాం దేవునితో నడవటం అంటే మేఘాల మీద తేలిపోతా, సితారాలు వాయించుకుంటా, చక్కటి గీతాలు పాడుకుంటా మరి ఉండటం క్రైస్తవ జీవితం అనుకుంటారు. కానీ క్రైస్తవ జీవితం అనేది పూల పాన్పు కాదు. క్రైస్తవ జీవితం అనేది పూల పాన్పు నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో సహోదరుడా సహోదరి, నువ్వు క్రైస్తవ జీవితంలో ఎంతో కాలం ఉండలేవు. ఈరోజు దేవుని నామానికి ఘనత ఎలా వస్తుందంటే మనుషులు సంపాదించిన దాన్ని బట్టి ఘనత వస్తుంది. ఒక ఆయన వచ్చి అంటాడు, నేను ఒకప్పుడు గుడిసెలో ఉండేవాడిని, మరి ఇప్పుడు 4 అంతస్తుల బిల్డింగ్ నాకు వచ్చింది అనగానే దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటున్నారు. ఒక 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం దైవ సేవకులు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఒకప్పుడు మాకు 4 అంతస్తుల బిల్డింగ్ ఉంది, యేసు ప్రభువుని నేను నమ్ముకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు తోసేస్తే కట్టుబట్టలతో వచ్చాను నేను అని ఆయన చెప్పేవాడు. హల్లెలూయా. అప్పుడు దేవుని స్తుతించారు వాళ్ళు. ఈరోజు సేవకుడు రావాలి అంటే ఆ సేవకుడి యొక్క హోదాను చూస్తున్నారు, వాక్యాన్ని చూడట్లా. ఆయన చెప్పేది వాక్యమే కాదనేది అనవసరం. అయ్యగారు ఎంత డబ్బు సంపాదించాడు, ఎన్ని కార్లు ఉన్నాయి. ఒకసారి ఒక దూర ప్రాంతంలో నుంచి ఎవరో చెప్పారంట, ఒక పెద్ద చర్చి వాళ్ళది, డెనామినేషన్ చర్చి, జాషువా గారు మంచి వాక్యం చెప్తారు, ఆయన పిలిపించుకోండి అన్నప్పుడు వాళ్ళు ఫోన్లో మాట్లాడారు. అయ్యగారు పలానా డేట్స్ మాకు కావాలంటే నేను అన్నాను తప్పకుండా డేట్స్ మీకు ఇస్తాను అండి అని చెప్పాను. అయితే వాళ్ళు అన్నారు లేదండి మేము మీతో వచ్చి మాట్లాడాలి అన్నారు. అంటే వాళ్ళు ఎందుకు రావాలనుకుంటున్నారంటే మన హోదా చూడటానికి. అది నాకు తెలియదు. ఆయన వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ముగ్గురు వచ్చారు, వాళ్ళకి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత అయ్యగారు మీ కారు ఏదండి, మీకు ఏం కంపెనీ కారు ఉంది అని అడుగుతామన్నారు. నేను చెప్పాను మేము అన్నీ ప్రభు కొరకు వదిలిపెట్టుకుని వచ్చామండి, నాకైతే ఇంకా దేవుడు కార్లు ఇవ్వలేదన్నాం. కాకపోతే డేట్ అనౌన్స్ చేసేసారు, అప్పటికే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేశారు కాబట్టి వాళ్ళకి తప్పక ఆ సంవత్సరం నన్ను సభలకు పిలవటం జరిగింది. కానీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ ఎప్పుడు కూడా వాళ్ళు నాకు ఫోను చేయలేదు. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఏది దేవుని కార్యం అనుకుంటున్నారంటే సంపాదించటమే భక్తి అనుకుంటున్నారు. ఒక వ్యక్తి దేవుని కొరకు ఏదైనా కోల్పోతే అది శాపం అనుకుంటున్నారు. కష్టం రాగానే వెనకడిగేస్తున్నారు. ఇప్పుడు అన్నీ కూడా ఎలా కావాలంటే ఆ రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు కానీ లేకపోతే వృద్ధులు కానీ గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు వాళ్ళకి కల్పించినట్టుగా, ఆ చిన్న పిల్లలకి కల్పించినట్లుగా క్రైస్తవుడు అవగానే ఇంకా అది ఒక కిండర్ గార్డెన్ స్కూల్ లాగా అయిపోవాలి. ఏం స్కూల్ అయిపోవాలండి? కిండర్ గార్డెన్ అయిపోవాలి. ఇంకా చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఎల్కేజీ కంటే కింద ఉండే వాళ్ళని ఏమంటారంటే కిండర్ గార్డెన్ అంటారు. ఆ కిండర్ గార్డెన్కి వెళ్ళినప్పుడు అక్కడ టీచర్స్ వాళ్ళతో ఆటలు పాటలు పాడతారు, వాళ్ళని కొట్టరు, వాళ్ళతో ఆడతారు. ఆ సంవత్సరం అంతా వాళ్ళ పని ఏంటంటే ఆ బిడ్డని, ఆ పిల్లవాడిని కానీ పిల్లని కానీ స్కూల్కి ఆకర్షించటమే వాళ్ళ పని. ఇంకా ఏ పని వాళ్ళకి చెప్పరు. వాళ్ళు గంతులేస్తూ ఉంటే గంతులేనిస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటే నడవనిస్తూ ఉంటారు, ఆ బిడ్డకి ఏది కావాలంటే అది చేస్తూ ఉంటారు. క్రైస్తవ్యం కూడా ఎలా అయిపోయిందంటే ప్రవక్త అన్నాడు, ఈరోజు అందరూ కూడా పాల డబ్బా తాగేవాళ్ళలాగా అయిపోయారు. ఆ పసిపాపని కన్నా కీ అందనుకో పాల డబ్బా లోపల పెడతారనమాట. ఇంక అంతేకి ఆ పిల్ల పాలు దాక్కుంటూ అడగదు. ఓకే, ఇక్కడ వచ్చిన కాడి నుంచి ఈ బెదర గొప్పోడు, ఆ బెదర గొప్పోడు, ఈ సిస్టర్ గొప్ప, ఆ సిస్టర్ గొప్ప. ఆమె 60 రూపాయల బియ్యం వేసి ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు 90 రూపాయల బియ్యం వేసి అవి వండుతుంది. లేకపోతే ఏమెంత ఇచ్చింది, ఇవే ఎక్కువైపోయినాయి, ఇవే ఘనత అయిపోయింది. ఎంత సంపాదించారు అసలు క్రీస్తు కోసం నువ్వు పోగొట్టుకున్నది ఎంత? దేవుని ప్రవక్త అన్నాడు, దేవుణ్ణి ఆరాధించడం అంటే నువ్వు త్యాగం చేయాలి. సాక్రిఫైస్ అంటే త్యాగం. అది నీకున్నదాన్ని నువ్వు పోగొట్టుకోవటం. అందుకే దహన బలి అంటే ఏంటి? ఆ పశువుని వధించి సగం వెనక్కి తెచ్చుకోవటం కాదు. ఆ వధించిన ఆ పాప పరిహారార్థపు బలిని ఆ అగ్ని ఆ బలిపీఠం మీద పెట్టి ఆ అగ్ని పూర్తిగా దాన్ని దహించే వరకే దాన్ని పెట్టాలి. ఆరాధన చేసేవాడికి ఏమి దానిలో నుంచి రాదు. ఈరోజు అలాంటి జనాలు ఒప్పుకుంటున్నారండి? ఒప్పుకోవట్లేదు. అది భక్తి అనుకుంటున్నారు, అది భక్తి కాదు. దేవునితో నడిచేటప్పుడు నీకు శ్రమలు ఎదురవుతాయి, ఇరుకులు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందుల మధ్య నువ్వు ఒక సైనికుడిగా నిలబడాలి. ఎప్పుడు కిండర్ గార్డెన్ బాయ్ లాగానంటే నెట్ట కుదురుద్ది. స్వీట్ కావాలి మమ్మీ అంటే స్వీట్ ఇవ్వటం, బట్టలు కావాలంటే బట్టలు ఇవ్వటం, ఏది కావాలంటే అది ఇవ్వటం, పాటలు కావాలంటే పాటలు ఇవ్వటం, డ్యాన్స్ ఏమంటే ఏటి, ఇవి కాదు కావాల్సింది. దేవుణ్ణి పిలిచింది ఆయన సైన్యంలో పోరాడటానికి పిలిచాడు. ప్రార్థన చేసేటప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా అంటాడు. మనమేనా సైనికులమి? ఎవరు ఆయన సైన్యం? ఎవరు ఆయన సైన్యములకు అధిపతి? ఈజ్ ద జనరల్. అయితే ఆ సైన్యం ఎవరు? ఇండియన్ మిలిటరీనా? భారతదేశ సైన్యమా? అమెరికా సైన్యమా? నాటో సైన్యమా? కాదు.
ఆయన సైన్యం ఎవరంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యం కొరకు నిలబడే వాడే సైనికుడై ఉన్నాడు. లోక సంబంధమైన సైనికులు వారి కత్తులు తీసుకుని పోరాటం చేస్తారు, వాళ్ళ తుపాకులతో పోరాటం చేస్తారు, ఇప్పుడు క్షిపణులతో వారు పోరాటాలు చేస్తూ ఉన్నారు. కానీ నిజ క్రైస్తవుడు తన పోరాటాన్ని ఎక్కడ చేస్తాడంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాడు. అదే పోరాటం. నేను అంతకుముందు చెప్పాను ద మిస్టరీస్ ఆఫ్ ప్రేయర్ అనే దాంట్లో ప్రార్థనే, ప్రేయర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద రిడెంప్టివ్ వర్క్. ప్రార్థనే విమోచన కార్యం. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టగానే దేవుడు నిన్ను విమోచించేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఒక పోరాటంలో ఉన్నాం. ఈరోజు నేను చాలా ఒత్తిడులు ఎదుర్కొన్నాను, బయట పక్కన లోపల పక్కన. ఎస్, పోరాటాలు వస్తాయి. ఒక సైనికుడి యొక్క లక్ష్యం తెలిసేది ఎప్పుడంటే పోరాటాల మధ్యే. చాలామంది సైన్యంలో ఎందుకు చేరతారంటే ఆగస్టు 15 కానీ రిపబ్లిక్ డే కానీ వచ్చేసరికి నీకు తెలుసు కదా ఏం జరుగుద్ది, ఢిల్లీలో పెరేడ్ జరుగుద్ది. ఏం జరుగుద్దండి? పెరేడ్ జరుగుద్ది. ఆ పెరేడ్లో బిఎస్ఎఫ్ సోల్జర్స్ బ్యాచ్ వస్తుంది, తర్వాత రకరకాల బెటాలియన్స్ వస్తాయి. వాళ్ళందరూ కూడా చక్కగా అలంకరించిన డ్రెస్సులు వేసుకుని, కోట్లు వేసుకుని, ఇక్కడ పక్కన కొన్ని బిళ్ళలో తగిలించుకుని ఉంటారు. ఆ బిళ్ళలు ఎలా వచ్చినాయో వీటికి తెలియదు. ఏ కొట్లో కొనుక్కొచ్చే కాదు, అదేదో మెటల్ షాప్లో కొనుక్కొచ్చి అని అనుకుంటారు పిల్లలు. అది చూసి వాళ్ళు అట్టా లెఫ్ట్ రైట్ అని కొట్టుకుంటా, ఆ తుపాకులు తిప్పుకుంటా, ఆ టోపీలు గాల్లో ఇసురుతూ ఉంటే ఆ చూసే ప్రతివాడికి ఏమనిపిస్తుంది అంటే ఆ సారే జహాసే హత్య కానీ, ఆ జనగణమన కానీ సాంగ్ వినబడే టైంలో ఆ సైనికుల యొక్క విన్యాసాలు చూసి మేము కూడా సైనికులు అవ్వాలని అనుకుని సైన్యంలోకి వెళ్ళి 10 రోజుల్లో వెనక పారిపోయి వస్తారు. ఎందుకని? వాళ్ళు పెరేడ్లో చూపించినట్టు లైఫ్ ఉండదు. సైనికుడి జీవితం పెరేడ్లో చూపించినట్టు ఉండదు. ఆయన ఆ రొమ్ము మీద పట్టిన ఒక్కొక్క పట్టీ కోసం అనేక సార్లు తమ ప్రాణాలు త్యాగం చేసే స్థితికి మధ్య వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళలో కొంతమందికి చేతులు పోయిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు, అసలు ప్రాణాలే కోల్పోయిన వారు ఉన్నారు, పెళ్ళైన తెల్లారే సైన్య యుద్ధానికి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారు. అది నిజ సైనికుడి యొక్క లక్ష్యం. కానీ ఇక్కడ నువ్వు ఏదో పెరేడ్లో చూసి, ఓ పాస్టర్ గారు అంటారు నాతో, అయ్యగారు పాస్టర్ అనే పరిచర్య ఎంత కష్టమైందని అనుకుని ఉంటే నేను వచ్చేవాడినే కాదయ్యా. ఎందుకంటే ఈరోజు జనాలకి ఏంటంటే ఓ నా ప్రియులారా అనగానే ఈ విశ్వాసులందరూ నా తండ్రి గారు, ఆత్మీయ తండ్రి గారు అని అంటా ఉంటే ఆహా మేము కూడా సేవకులమైతే జనాలు మమ్మల్ని ఎస్ పట్టీలు వస్తాయి, కానీ ఆ పట్టీలు ఊరికి రావు. నీ వీపు మీద ముందు కత్తులు దిగుతాయి. కార్గిల్ యుద్ధంలోనంట ఒక సైనికుడికి కాళ్ళు 2 తెగిపోయినాయి, మన భారతదేశ సైనికుడికి. ఆ సియాచిన్ ఏరియాలో ఎక్కడో ఉన్నాడు ఆయన, కార్గిల్ బ్యాండ్లో ఒంటరిగా పోరాటంలో మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారు, ఆయన ఒక్కడే మిగిలాడు. 2 కాళ్ళు ఇరిగిపోయినాయి అంట. 2 కాళ్ళు తెగిపోతే ఇక తినటానికి తిండి, అసలు గాయానికి తగిలితే మనం తట్టుకుంటామా చెప్పండి? ఈరోజు ఆ పాప యొక్క పరిస్థితి అవగానే నాకు కొంచెం చాలా ఆందోళన వచ్చింది, ఇబ్బంది పడ్డాను, ఏంటి పరిస్థితి అని. మరి 2 కాళ్ళు పోయినోడు పరిస్థితి ఎట్టుంటుంది చెప్పండి? కిషోర్కి మొన్న చిన్న మేఘ గుచ్చుకుంది, ఎంతమంది ఎగతాళి చేశారు, ఎన్నో బాధలు పడ్డాడు, అసలు అడుగు తీసి అడుగు వెళ్ళిపోతున్నాడు. మరి 2 కాళ్ళు మోకాళ్ళ వరకు తెగిపోతే పైకి ఏంటాడు పరిస్థితి? 10 రోజులు పగలంతా అలాగే ఉన్నాడంట కదలకుండా. ఎందుకంటే కదులుతూ ఉంటే సైనికులు చూసి, శత్రు సైనికులు కానీ ఒకవేళ చూస్తే వాళ్ళు చంపివేస్తారు. రాత్రిపూట అలాగే దొర్లుకుంటా 10 రోజులకి ఇండియన్ ఆర్మీ ఉన్న ఏరియాకి వచ్చాడు ఆయన. ఇప్పుడు రేపు ఆయన వీల్ చైర్లో వస్తూ ఉంటే భారతదేశపు రాష్ట్రపతి దిగొచ్చి నమస్కరించి ఆయనకి ఆ బంగారు పతకాన్ని ఆయనకి తగిలిస్తాడు. హల్లెలూయా! అది ఊరికినే రాలా, అది డబ్బుతో కొనేది కాదు. నేను చదువుకునేటప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను. ఆ అడ్వర్టైజ్మెంట్ ఏం చెప్తారంటే సైనికుల గురించి చేసేవాళ్ళ అడ్వర్టైజ్మెంట్. ఆ మిలిటరీ ఆఫీసర్ చొక్కా వేసి ఏమనేవాళ్ళు అంటే యు కెనాట్ బై దిస్ అనేవాళ్ళు. అంటే దీన్ని నువ్వు కొనలేవు. ఒక మిలిటరీ ఆఫీసర్ డ్రెస్ని కొనగలిగిన వాడు అంబానీ కూడా లేదు. కొనగలిగాడా? ఎవడెవడో తీసుకొస్తాడు, కానీ ఆయన ఒక మిలిటరీ ఆఫీసర్గా బతకగలడా? బతకలేడు. అది కావాలంటే త్యాగం కావాలి. ఈరోజు దైవ సేవ అంటే అది ఒక త్యాగం కావాలి, అదొక పోరాటం కావాలి, అదొక గాయాలతో, రక్తం గాయంతో అది ముందుకు సాగే పని అయి ఉన్నది.
కానీ ఈరోజు క్రైస్తవ జీవితం అంటే అదేదో కోళ్ల ఫారం లాగా బతకటం అనుకుంటున్నారు. చక్కగా కోళ్ల ఫారంలో చలి వచ్చినప్పుడు వెంటనే వేడి పెడతారు. అక్కడ ఆ కోడి పిల్లలన్నీ దగ్గరికి వస్తాయి, మళ్ళీ లోపలికి వెళ్తా ఉంటాయి. నేను అన్నాను ఒకసారి, నేను జాంబియాలో ఉన్నప్పుడు, మరి నేను ఇరుక్కుపోయాను కదా అక్కడ ఆ పాస్టర్ గారు వాళ్ళ తాలూకా కోళ్ల ఫారం పెంచుతున్నారు. ఆయన ఒకరోజు నిప్పులు తీసుకొచ్చాడు. ఎందుకంటే నిప్పులు అంటే రాత్రిపూట వీటికి చలేస్తుందండి, అంటే నిప్పులు కుంపట దగ్గర పెడతాయి కాలిపోతాయి కదంటే, లేదు లేదు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఒక వేడిగా ఉండే దాని మీద పెట్టారు. ఆ కోళ్ళు అక్కడికి వెళ్ళగానే చలి వస్తాయి, నెమ్మదిగా ఆ ఫర్నేస్ దగ్గరికి వస్తాయి. ఆ వేడి తగలగానే కొంచెం వేడి ఎక్కువైంది అనగానే మళ్ళీ వెళ్ళిపోతాయి. మళ్ళీ చలి ఎక్కువైందంటే మళ్ళీ లోపలికి వస్తాయి. కొంతమంది ఉంటారు, భక్తి అంటే శ్రమలు వస్తే లోపలికి వస్తారు, శ్రమలు తీరితే ఇక అది వేడైపోతాయి. చలితో గడ్డలు కట్టుకునేటప్పుడు రక్తం దగ్గర ఆ వేడి దగ్గరికి వస్తారు, అమ్మయ్య వెచ్చదనం వచ్చింది అనుకుంటారు. కానీ శ్రమంతా చలిపోయింది, ఆ వేడి రాగానే అమ్మమ్మ ఇంత వేడి మా వల్ల కాదు. కానీ క్రైస్తవ జీవితం అనేది అది పోరాటం మధ్య చేయాల్సింది. మీ మధ్య శ్రమలు మీకు ఎదురైనప్పుడు మీరు కలవరపడకండి, మీరేదో తప్పులో ఉన్నామని మీరు అనుకోమాకండి. శ్రమలు ఎదురైనయా, ఎస్ చెక్ చేయండి. నీ లైఫ్లో తప్పు ఉంటే ఖచ్చితంగా ఆ తప్పుని క్షమించాలి, నువ్వు ఆ తప్పుని విడిచిపెట్టాలి, దేవుణ్ణి క్షమాపణ కోరాలి. కానీ నువ్వు భక్తిలో నడిచేటప్పుడు శ్రమలు నీకు ఎదురైతే నువ్వు వెనకడుగేయకూడదు. ఎందుకంటే ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. 108కి ఫోన్ చేయాలంటే ఎవడు చేయాలి? ఆపదలో ఉన్నవాడే చేయాలి. సరదాగా పొల్లునే పెడుతుందండి, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, జ్వరంగా ఉంది హాస్పిటల్కి వెళ్ళాలి అనేవాడికి కాదు అది. అవునండి, దేవుడు నీకు సహాయకుడు ఎప్పుడు? ఆపత్కాలములో. మిగిలిన వాళ్ళు అందరూ ఆపత్కాలంలో తప్పుకుంటారు, మిగిలిన వాళ్ళు అందరూ ఆపత్కాలంలో తప్పుకుంటారు. చెరువు నిండితే 10,000 కప్పలు వస్తాయంట, చెరువు ఎండితే ఒక కప్ప కూడా అక్కడ ఉండదు. నువ్వు చెట్టుగా ఉన్నావు అనుకో, కాయలు కాస్తున్నాయి అనుకో, కోసుకోవటానికి 100 మంది వస్తారు, కానీ నీకు శ్రమ వచ్చినప్పుడు నీతో ఎవరు రారు. కానీ ఆపత్కాలములో, పోరాట సమయంలో ఆయన నువ్వు నమ్ముకోవచ్చు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. ఇంకొక తర్జుమా ఏముంటుందంటే ఈజ్ ద ప్రజెంట్ హెల్ప్ అని ఉంటుంది. అంటే ఆయన అక్కడే ఉన్న సహాయం. నీ శ్రమల మధ్య దేవుడు దూరంగా లేడు, ఆయన నీతోనే, నీ పక్కనే ఉన్నాడు. ఆ ఆపత్కాలంలో ఆయన అక్కడ ఉన్నాడు. అది నువ్వు గ్రహించగలిగి ఆయనలోనికి నువ్వు ప్రవేశించగలిగితే ఏ ఆపద అపాయము నిన్నేమీ చేయలేదు. తర్వాత ఈ కీర్తన ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ చదువుకోండి. నేను అన్నీ వివరించలేను, కానీ కొన్ని మాటలు నేను చెప్తాను. ఈ మాటలతో మిగిలిన మాటలు అర్థం చేసుకోండి. ఎందుకనగా నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు మోయలేని బరువులు మోసే సమయం ఎదురవుద్ది, నువ్వు పోరాడలేని పోరాటాలు ఎదుర్కోవాల్సిన సమయం నీకు ఎదురవుద్ది. ఆ సమయంలో వెనకడుగు వేయి మాకు, కానీ మనుషులకు లోబడక మాకు, కానీ మోకాళ్ళ మీద ఆపత్కాలంలో నిన్ను రక్షించగలిగిన నీ ప్రభువైన యేసు వైపుకి తిరుగు. ఎందుకంటే ఆయనే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆయన మనకు ఆశ్రయం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన రాజకోటై ఉన్నాడు. ఆ కోటలోనికి మనం వెళ్ళామంటే ఏ తుఫాను మనల్ని ఏం చేయలేదు, ఏ రాతి, ఏ వడగళ్ళ వాన నిన్నేమీ చేయలేదు. కారణం ఎందుకంటే నువ్వు ఎత్తైన బురుజు మీద ఉన్నావు. ఆ బురుజు మరి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. నేను పుట్టినప్పుడు 1 సంవత్సరం కూడా లేనప్పుడు భయంకరమైన తుఫాను వచ్చిందంట. అప్పుడు మా అమ్మగారు చెప్పారు, వాళ్ళు చాలా పేదరికంలో ఉండేవాళ్ళు అప్పుడు. అయితే ఒక చిన్న పాకలో అద్దెకు ఉండేవాళ్ళంట, పాకలో అద్దెకు ఉండేవాళ్ళు. ఆ పైన తాటేకులతో చుట్టూ దాన్ని ఏమంటారంటే ఈత చాపలతో కట్టి పెట్టేవాళ్ళంట, అద్దెలకి ఇచ్చేవాళ్ళంట అలాంటి ఇళ్ళు. అలాంటి ఇంట్లో ఉన్నారంట. ఆ భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు రేడియోల్లో, టీవీల్లో ప్రకటించారు ఏమనంటే, మీరు దగ్గర ఉన్న మంచి ఇళ్ళకి పారిపోయింది, రక్షణ కలిగిన ఆ తుఫాను రక్షిత కేంద్రాలను ఉంటాయి, అక్కడికి పరిగెత్తండి అని చెప్పారంట. కానీ వీళ్ళకి ఏం తెలియక అలాగే రాత్రంతా అలాగే దాన్ని ఏమంటారంటే ఒక గొడుగు పెట్టుకుని ఇద్దరు ఎదురెదురుగా కూర్చుని మధ్యలో నన్ను పెట్టుకుని అట్టాగే ఉన్నారంట. ఎప్పుడన్నా నేను మాట అనిపోయినప్పుడల్లా మా నాన్నగారు అంటూ ఉంటాడు, అరే నిన్ను ఎదురుగా ఇద్దరం ఒళ్ళో పెట్టుకుని గొడుగుతో రాత్రంతా మేము కాపలా కాసామన్నాడు. అది పెద్ద లక్ష్యం కాదు, కానీ దేవుడు కాపాడాడు అంతే. మరుసటి ఉదయం అందరూ అడిగారంట, ఏమయ్యారు, మీరు ఎక్కడున్నారు, మీరు ఎక్కడ ఉన్నారంటే దేవుడే ఆశ్రయంగా దుర్గంగా ఉన్నాడు. అంటే అలా పాకల్లో ఉండమని నేను చెప్పట్లా, కానీ ఆ స్థితిలో ఉన్నవాడి పరిస్థితి ఏంటి? ఒకవేళ నీ దగ్గర డబ్బు లేదంటే నేను ఎవడు చేర్చుకోడు, నీ దగ్గర డబ్బు లేదంటే నేను ఎవడు పిలవడు. నీ దగ్గర డబ్బు ఉందనుకో, నీ ఇంట్లో కుక్క గాయమైనా ఊరంతా ఏడ్చేస్తుంది.
అవునండి. ఒక ఇండస్ట్రియలిస్ట్ ఇంట్లో కుక్క గాయమైంది అనుకోండి, అది వెంటనే టీవీ నైన్లోకి వచ్చేస్తుంది. పలానా ఇండస్ట్రియల్ గారి ఇంట్లో కుక్క, ఆ కుక్కకి గాయమైంది, ఆయన తల్లడిల్లుతున్నాడు, వెంటనే ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తారు, మీరేం భయపడమాకండి, దానికి ఎంత ట్రీట్మెంట్ కావాలో అంత ట్రీట్మెంట్ మేము ఇస్తాం. ఇక ఆ కుక్క ఏంటి, ఆ కుక్క జాతి ఏంటి, అది ఎన్ని లక్షలు పెట్టి కొనుక్కొచ్చారు, అది ఏం తింటది, ఇక ఇవే సరిపోద్ది. ఒక పేదవాడు చచ్చిపోతే వాడు అన్నకి తమ్ముడికి కూడా బాధ్యత ఉండదు. వదులుతారా? పట్టించుకుంటారా? పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అందరూ కూడా మూర్ఖులు లేరు, ఉన్నారు. కానీ ఏ సమయంలోనైనా మనుషులందరూ నిన్ను వదిలిపెట్టవచ్చు. అందరూ నిన్ను వదిలిపెట్టిన సమయంలో నువ్వు గుర్తుపెట్టుకో, నీ పక్కనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన నువ్వు నమ్ముకోవచ్చు. ఎవరినైనా నువ్వు మంచిగా ఉన్నప్పుడు నమ్ముకోవచ్చు, నీ కష్టాల్లో నిన్ను ఆదరించేవాడు ఎవడు లేడు. అందుకే నేను మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ప్రభువుకే మొదటి స్థానం ఇవ్వండి. దేవుని కొరకు మొదటి స్థానం ఇవ్వండి. అంతే. ప్రాణం పోవాల్సి వచ్చినా దేవుని కొరకు ప్రాణం పోగొట్టుకుంటే అది పరలోకంలో నిత్యత్వాన్ని నువ్వు కలిగి ఉంటావు. నువ్వు లోకంలో దానికోసం నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే దేనికి ప్రయోజనం? ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు శ్రమలో ఉన్నావా, ఆపత్కాలంలో ఉన్నావా, నువ్వు సిగ్గుపడక్కర్లేదు. సైనికుడు పోరాటాన్ని గురించి ఎప్పుడు సిగ్గుపడడు. సైనికుడు ముఖం అందంగా ఏముండదు, వాడి ముఖం నిండా గాయాలు ఉంటాయి, వాడి శరీరం అంతా గాయాలు ఉంటుంది. ఎందుకంటే వాడు దేశం కోసం పోరాటం చేసిన వాడు. కొంతమంది కాళ్ళు చేతులు ఉండవు, అయినా వాళ్ళే అత్యంత గొప్ప వీరులై ఉన్నారు. ఎందుకంటే వారు వాళ్ళ కొరకు కాదు పోరాడింది, తమ దేశ ప్రజల కొరకు, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి పోరాడారు. ఈరోజు నిజ క్రైస్తవులు శ్రమల పాలైన వాళ్ళని తక్కువగా చూడమాకండి. ఎస్, కొంతమంది దైవ సేవకులు కొన్ని పొరపాట్లు చేసి వాళ్ళు ఆర్థికంగా డెవలప్ కాని వాళ్ళు ఉన్నారు, నేను కాదనట్లా. వాళ్ళు మూర్ఖత్వంగా చేసినా అది దేవుని పననే చేసినారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు దేవుని పననే పోరాటం చేశారు. వాళ్ళు చేసేటప్పుడు కొన్ని తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ ప్రతి సైనికుడిని నువ్వు గౌరవించవలసినది. దేవుడు నిన్ను గౌరవించే దేవుడై ఉన్నాడు. ఆపత్కాలంలో నువ్వు నమ్ముకోవచ్చు ఆయన్ని. డాక్టర్లకు గ్యారంటీ లేదన్నారా? ఆయన నమ్ముకో. ప్రవక్త అంటున్నాడు, డాక్టర్ చెప్పిన మాట ఫైనల్ కాదు. డాక్టర్ గారి ట్రీట్మెంట్ తీసుకోండి, కానీ ఫైనల్ మాట ఆయనది కాదు, ఫైనల్ మాట దేవుడిదే. ఆయన ఏం చెప్తే జరుగుద్ది. బ్రతకడు అనే డాక్టర్ అంటే ఆయన బ్రతికించడానికి సమర్థుడు. 20 ఏళ్ల దాకా వీడికి ఏమి జరగదంటే ఆడు మరుసటి రోజే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే జీవము మరణము యెహోవా వశము. జీవం ఉంచాలన్నా ఆయనే, తీసేయాలన్నా ఆయనే. కాబట్టి ఆయన నమ్ముకొనదగిన సహాయుడు. అందుకే బైబిల్ చెప్తుంది, చివరి వచనాలు అంటున్నారు, ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకొనుడి. ఇది అన్నిటికంటే కష్టమైంది. ఒక శ్రమ రాగానే మన గుండె వేగం పెరుగుద్ది, మన బీపీ పెరుగుద్ది, మన ఆలోచనలు పరుగులెడతా ఉంటాయి. ఏమైపోద్ది, ఎవరు సహాయం చేస్తారు, డబ్బుల సంగతి ఏంటి, ఎవరిని అడగాలి, లేదా ఎవరు ఏమనుకుంటారు, లేదా ఏమైపోతుంది మనకు అర్థం కాదు. భవిష్యత్తు ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఉదయకాలం ఆ శ్రమ ఎదురైనప్పుడు మాకు ఏం జరుగుద్దో 1 గంట తర్వాత ఏమీ తెలియదు అది. కానీ బైబిల్ చెప్తుంది, నువ్వు పరుగులెత్త మాకు, ఊరకుండు. ఊరకుండమంటే కాళ్ళు చేతులు కట్టేసుకుని ఉండమని కాదు, ఊరకుండమంటే ప్రభువునే ఆనుకొనుమని అర్థము. నీ పరుగులెత్తు వల్ల ఏం జరగదో, నీ పోరాటాల వల్ల ఏం జరగదో. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు పిల్లల కోసం ఏదో చేద్దాం అనుకుంటారు. నువ్వేం చేద్దాం అనుకున్నది కాదు తల్లి, తండ్రి, ప్రభువా నువ్వు నా కుమారుడిని ఏం చేయాలనుకుంటున్నావో దాన్ని నేను నీ చేతికి అప్పగించానని అప్పగించండి. మనం చేసేదన్నీ ఓడిపోతాయండి, అదే గుర్తు. మనం పోరాడిన ప్రతి పోరాటం విఫలమవుద్ది. కానీ మనం పోరాడలేని సమయంలో మనం ఆయన చేతిలో చెయ్యేసి ఆయన మీద ఆనుకుని, ప్రభువా నా వల్ల కాదు నాయన, నువ్వే నన్ను ఆదరించువాడు అని ఆయన మీద పడినప్పుడు ఆయన ఆపత్కాలంలో నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకున్నాడు. అందుకే ప్రభు అంటాడు, రేపు గురించి మీరు చింతించొద్దు, మిమ్మల్ని ఎవడని ఏమడుగుతాడో అని మీరు ఆలోచించొద్దు. ఈరోజే మనం ఆలోచించేస్తాం. కిషోర్కి మనకి ఏదైనా సమస్య ఏర్పడింది అనుకోండి, ఓకే రేపు కిషోర్ ఎదురైతే ఇలా అంటాడేమో, ఇలా అంటే నేను కూడా ఇలా అంటాను, నేను తగ్గను. ఒకవేళ ఈ మాట అంటే నేను ఈ మాట అంటాను, ఆయన ఆ పాయింట్ లాగితే నేను ఈ పాయింట్ అంటే, ఎక్కడే యుద్ధం చేసేస్తున్నావు నువ్వు. నీకు తెలియకుండానే యుద్ధం చేసి మరుసటి రోజుకు శక్తిహీనుడు అయిపోతున్నావు. సాతానుడి యొక్క తెలివితేటలు ఏంటో తెలుసా? నిజమైన యుద్ధంలోనికి నువ్వు ప్రవేశించక ముందే నకిలీ యుద్ధాలను నీ మీదకి రప్పించి నీ శక్తి అంతటిని పనికి మాలిన యుద్ధాల్లో పోయేటట్టుగా చేస్తాడు.
అర్థమైందండి మీకు? మీ బలాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడమాకండి. అన్ని పోరాటాలు యోగ్యమైనవి కావు. రాజు కొరకు చేసే పోరాటమే యోగ్యమైంది. రాజ్యం కొరకు చేసే పోరాటమే యోగ్యమైనది. నీ అహం కోసం చేసే పోరాటం అది యోగ్యమైనది కాదు. నీ సొంత ఉద్దేశాల కోసం నువ్వు చేసేది అది యోగ్యమైనది కాదు. ఇతరుల కొరకు జీవించుటయే నిత్య జీవమని ఈ కాలం ప్రవక్త బోధించారు. మనం ఎవరి కొరకు జీవించాలంటే ఇతరుల కొరకు మనం జీవించాలి. ఇతరుల కొరకు మనం జీవించటం అంటే ఆ ఇతరుల్లో మన భార్య ఉంటుంది, మన భర్త ఉంటారు, మన పిల్లలు కూడా ఉంటారు. మన పిల్లల్ని మనం బాగు చేయలేం, కానీ బాగు చేయగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు నువ్వు అప్పచెప్పు. ఆయన యుద్ధములు మాన్పువాడు. నీ జీవితంలో రేగే యుద్ధాలను మాన్పేవాడు ఆయనే. ఆ యుద్ధాన్ని నువ్వు గెలవలేవు, కానీ ఆయన గెలుస్తాడు. మరలా నేను చెప్తున్నాను, మీరు ఒక విషయంలో దాని గురించి నేను తర్వాత చెప్తాను, కానీ ఒక పాయింట్ నేను ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలామంది సిగ్గుపడతారు. భక్తులకు వెళ్ళగానే నష్టాలు జరుగుతుంటే ఏం చెప్పుకోవాలి మేము అందరికీ? అవునండి, తెలుగులో ఒక సామెత ఉంది, భర్త కొట్టినందుకు కాదు కానీ తోడుకోడలు నవ్విందంట. దానికి చచ్చిపోతారు వాళ్ళు. ఒక ఆమెకి 5-6 ఆడపిల్లలు ఉన్నారంట. ఆడబొడిసి వచ్చి అందంట, ఆ 6 పిల్లల్లో ఒక పిల్లకి బర్త్డే చేస్తుంటే, ఘనంగా చేస్తుంటే చుట్టాలు పక్కలు వచ్చి అన్నారంట, 6 ఆడపిల్లలను కన్నా నువ్వు పనికి మాలిన దానివి, నువ్వు పేదరికాన్ని తీసుకొచ్చేదానివి అని చెప్పేసరికి ఆమె ఆ బాధ తట్టుకోలేక వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోయిందంట. కానీ ఆ భర్త ఆమెను ఎప్పుడు ఏమనలేదంట. అసలు ఆడపిల్లలు పుడుతున్నారని ఎప్పుడు అనలేదంట. ఆమె కాన్పు వచ్చిన ఎప్పుడు కూడా మనకి ఈసారి మగపిల్లడు పుడతాడని ఎప్పుడు చెప్పలేదంట. ప్రతి ఆడపిల్లని, పుట్టిన ప్రతి పిల్లని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడంట. ఆమెని జాగ్రత్తగా చూసుకునేవాడు. కానీ ఎవడో అన్న మాటలకి ఆమె ప్రాణం తీసుకుంది. ఇప్పుడు ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు తల్లిలాగా? అదే పోరాటాలు. ఎవరు పనికిమాలిన లేదో అన్నారని ఆ పనికిమాలిన మాటలన్నీ మీరు వినుకుంటా పోయారనుకోండి, దేవుడి మాటలు వినే సమయం మీకు రాదు. అందుకే దేవుని ప్రవక్త ఏమన్నారంటే 10 గంటలకు ప్రార్థన అయితే 9:30కు రావాలన్నారు. మనమేం తెలివిగా 11:30కు వస్తాం. అరగంట ముందు వచ్చి నిన్ను నీవు నిశ్శబ్దం చేసుకోవాలి. నీ రణగుణ ధ్వనుల్లో నుంచి నువ్వు బయటికి రావాలి, కనిపెట్టాలి. ఇక్కడ ప్రశాంతంగా కనిపెట్టాలి. నీ హృదయంలో రేగే ప్రతి పోరాటానికి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి జవాబును పొందుకోవాలి. ప్రవక్త అంటాడు, ఒకడి మీద నాకు ఏదైనా కోపం అనిపిస్తే ముందు ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళాల్సిన వాడిని నేనే. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి, ప్రభువా వాడంటే నాకు కోపం వస్తుంది నాయన, ఆ కోపం దేవుని నీతిని నెరవేర్చదని నాకు తెలుసు ప్రభువా, ఈ కోప స్వభావాన్ని నాలో నుంచి తీసివేయమని అతడు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఆ యుద్ధాన్ని మాన్పే దేవుడై ఉన్నాడు. ఆ విల్లును ఆయన విరిచే దేవుడై ఉన్నాడు. నీ జీవితంలో సాతానుడు రేకెత్తించిన ప్రతి యుద్ధం మీద ఆయన నీకు జవాబిచ్చే దేవుడు. ఓకే, ఎవడ ఏమన్నా అననివ్వండి, మీరు ఇప్పుడు శ్రమలో ఉన్నారు, అది నిజం. ఆమె అది మీ పొరపాట్ల వల్ల కావచ్చు, దేని వల్ల కావచ్చు. నవ్ యు ఆర్ ఇన్ బ్యాటిల్. ఇప్పుడు ఏంటి, ఎగతాళి చేసేవాడు మనల్ని బ్యాటిల్లో నుంచి బయటికి తీయగలడా? యుద్ధంలో నుంచి మనల్ని హెచ్చరించేవాడు మనల్ని యుద్ధంలో నుంచి బయటికి తీయగలడా? ఆ ఆపదలో నుంచి ఎవడైనా మనల్ని పైకి లేవనెత్తగలడా? లేదు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన వాడు యెహోవా మాత్రమే. ఆయన మాత్రమే ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. నువ్వు ఊరకుండు, నీ యుద్ధాన్ని ఆయన చేతికి అప్పగించు. యుద్ధము యెహోవాదే. ఆయన నిన్ను రక్షించు దేవుడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనం ఒక వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని నేను చదివాను. ఆయన ఏమంటాడంటే, ఆయన కొన్ని శ్రమల మధ్య ఉన్నప్పుడంట కొన్ని వాగ్దానపు కార్డులు ఉంటాయి కదా, వాగ్దానపు కార్డులు, తర్వాత అలా వాగ్దానాల స్టిక్కర్లు అమ్ముతూ ఉంటారు. అయితే ఆయన ఒక అందమైన స్టిక్కర్ చూశాడంట. మంచి ఫ్రేమ్, ఫోటో ఫ్రేమ్, అద్భుతంగా ఉంది. దాని మీద చక్కగా క్యాలిగ్రఫీ అంటే చేత్తో రాసినట్టుగా, అది చాలా నీట్గా రాస్తారు. ఆర్టిస్టిక్గా అంటే కళాత్మకంగా చక్కగా చేతితో ఆ చిత్రకారుడు చిత్రించాడంట. ఏమనంటే, ఓరకుండుడి నేనే దేవుడనని తెలుసుకొనుడి అని ఉందంట. మరలా ఏముందంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అని ఉండి, దాని చుట్టూ అందమైన రకరకాల పువ్వులు ఉన్నాయంట. మంచి ఆకాశాన్ని వేసాడంట మేఘాలతో.
ఆకాశాన్ని మేఘాలతో చిత్రీకరించాడు. ఆ మాటలు చుట్టూతా రకరకాల పువ్వులు ఉన్నాయంట. ఆ వాక్యం ఆయనకి ఎంతో నచ్చి ఆయన ఆ వాక్యాన్ని ధ్యానించేవాడంట. కానీ కొన్ని కాలం తర్వాత ఆయనకు అర్థమైందంట, ఆయన జీవితం సుఖంగా లేదు. ఆయన జీవితం సుఖంగా లేదు. అందమైన మేఘాలు ఆయన బ్రతుకులో లేవు. ఆయన చుట్టూ అందమైన పుష్పాలు లేవు. ఎటు చూసినా పోరాటాలు ఉన్నాయంట. ఎటు చూసినా పోరాటాలు ఉన్నాయంట, కష్టాలు ఉన్నాయంట. అందుకే మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు ఓరియంటేషన్ క్లాసుల్లో ఎక్కడ లేని అన్నీ చూపెడతారు. ఆ కాలేజీలో పిల్లోని చేర్చే వరకు కాఫీ కావాలా, టీ కావాలా, డ్రింక్ కావాలా, వీ డోంట్ డ్రింక్ థమ్స్ అప్ అండి అంటే, ఓ రే గో అండ్ బ్రింగ్ 7 Up అంటే, నో 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 మేడం వీ డోంట్ డ్రింక్ 7 Up అంటే, వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఫ్రూట్ జ్యూస్? ఇట్స్ ఎ రియల్ ఫ్రూట్ జ్యూస్ సార్, ఇట్స్ ఎ లిచీ, ఇట్స్ కేమ్ ఫ్రమ్ బెర్లిన్, యూరప్ అని చెప్పేసి నీకు ఎక్కడ లేని గౌరవాలు ఇస్తారు. ఎందుకంటే నీ పిల్లోని జాయిన్ చేయటానికి. అది తెల్లారి రొట్టె మీద నిలబెడతారు నిన్ను, ఆయన్ని కూడా. లోపలికి వెళ్ళి మాట్లాడాలంటే రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ నుంచుని వాచ్మెన్కి చెప్తే ఆయన వెళ్ళి చెప్తాడో చెప్పడో తెలవదు, అంతే. ఇది లోకం తీరు. దేవుడు అలా ఎప్పుడు చెప్పలా. ఇది ఆర్టిస్టుల తప్పు. ఇది ఎవరు తప్పండి? ఆర్టిస్టుల తప్పుడు. వాక్యం సరిగానే ఉంది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు. అంటే ఆయన నీకు ఆశ్రయం దుర్గం అయి ఉన్నాడంటే నీకేమొస్తాయి? నువ్వు ఎక్కడుంటావు? ఆపత్కాలాల మధ్య ఉంటావు. నువ్వు ఓరకుండమని ఎందుకంటున్నాడు ఆయన? సైన్యములకు అధిపతి అంటే యుద్ధాలు నువ్వు ఎదుర్కోబోతున్నావు. అప్పుడు ఆయన ప్రార్థన చేశాడంటే, ప్రభువా ఈ వాక్యం నన్ను ఎంతో ప్రేరేపించింది, ఈ వాక్యాన్ని నేను ఎంతో విశ్వసించాను ప్రభువా. దీని చుట్టూ అందమైన పుష్పాలు ఉన్నాయి. నా బ్రతుకులో రోజు రక్తపు మరకలే కనపడుతున్నాయి, పోరాటాలే కనపడుతున్నాయి, అవమానాలే కనపడుతున్నాయి అన్నాడంట. యేసుప్రభు అంటారు, లోకం మిమ్మల్ని ద్వేషించిందా? గుర్తుపెట్టుకోండి, అది నన్ను ముందే ద్వేషించింది. హల్లెలూయా. లోకం మిమ్మల్ని ద్వేషించిందంటే దానికి కారణం ఏంటి? ఎందుకు నిన్ను ద్వేషిస్తున్నారంటే ఆల్రెడీ వాళ్ళు దేవుణ్ణే ద్వేషించారు. ఇప్పుడు నువ్వు దేవుడి పక్షంగా నిలబడితే నిన్ను కూడా ద్వేషిస్తారు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏదో పాతకాలపు ఆర్టిస్ట్ వేసిన ఒక ఫోటో కనపడిందంట. ఆ ఫోటో ఏంటంటే ఒక సైనికుడు, ఆయన ఒళ్ళంతా గాయాలుంటాయంట. ఆయన ఒళ్ళంతా గాయాలుంటాయి. ముఖం మీద తలంతా కూడా ఎట్లా పడితే అట్లాగా చెదిరిపోయి ఉంది. ఆ ముఖం మీద నుంచి ఘాట్లు ఉన్నాయంట. ఆయన ఒక మోకాల మీద ఉండి ఆ కత్తిని భూమి మీద నిలబెట్టి అట్టు పెట్టుంచాడంట. ఆయన చుట్టూ అనేక మంది చనిపోయిన వారు కనపడుతున్నారంట. ఆయన చుట్టూ అనేక మంది చనిపోయిన వారిని కనపడుతున్నారు. వాళ్ళ చేతుల్లో ఉన్న కత్తులు ఆ ధూళిలో పడిపోయి ఉన్నాయంట. ఆ వ్యక్తి పైన వాక్యం రాయబడిందంట, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఓరకుండుడి నేనే దేవుడనని తెలుసుకున్నాడు. అది రియల్ పిక్చర్. సంఘం అనేది హాస్పిటల్ కాదు. సంఘం అనేది జీజీహెచ్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాదు. సంఘం అనేది హాస్పిటలే, కానీ అది ఏ హాస్పిటల్ అనేది జనాలకు అర్థం కావట్లేదు. అది అమెరికన్ హాస్పిటల్ అనుకుంటారు, అపోలో హాస్పిటల్ అనుకుంటారు, అది జీజీహెచ్ అనుకుంటారు. కానీ దేవుడి యొక్క హాస్పిటల్ ఏంటంటే యుద్ధ రంగంలో ఉండే మెడికల్ యూనిట్ అది. హల్లెలూయా. ఆ హాస్పిటల్ ఏ హాస్పిటల్ అండి? యుద్ధ రంగంలో సైనికుల కోసం వాడే హాస్పిటల్, మెడికల్ యూనిట్ అది. అక్కడ సైనికులకే సహాయం దొరుకుతుంది, దేవుని కొరకు పోరాడిన వారికి సహాయం దొరుకుతుంది. ఇప్పుడు ఆయన ఆ శ్రమల మధ్య, ఆ నష్టాల మధ్య, ఆ ఒంటరితనంలో, ఓడిపోయే స్థితిలో ఆయన దేవుని మీద భారం వేసి, దేవా నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను అన్నప్పుడు దేవుడు ఆ పరిస్థితుల మధ్యలోనికి వచ్చి వారికి విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, దేవునితో నడవండి. నడిచేటప్పుడు కొన్ని శ్రమలు ఎదురవుతాయి, పోరాటాలు ఎదురవుతాయి. ఆ పోరాటాల మధ్య వెనకడుగు వేయకండి. ఆ పోరాటాల్లో నీకు జయం ఇవ్వటానికి ఆయన అక్కడ ఉన్న దేవుడై ఉన్నాడు. నువ్వు పొరపాట్లు చేసావా, నిన్ను గద్దించి బుద్ధి చెప్పే దేవుడే కానీ నేను నాశనం చేసే దేవుడు ఆయన
కాదు, నువ్వు తిరిగి వస్తే, నువ్వు లోబడితే. కాబట్టి ప్రతి పోరాటం మధ్య ధైర్యాన్ని, నెమ్మదిని వెలుగుందాం. హల్లెలూయా. ప్రజలందరికీ అర్థం కాని స్థితిలో, ప్రజలందరూ కూడా భయంతో కొట్టుకుపోయే సమయంలో మనం సియోను కొండ వలె నిలబడదాం. ఎందుకంటే యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందరు. ఆ కొండ ఎలా కదలదో, దేవుని మీద నమ్మకం ఉంచిన వాడు అన్నడు కూడా కదలడు. కొన్ని రోజులు నీ జీవితంలో వెలుగు ఉంటుంది, కొన్ని జీవితంలో చీకటి ఉంటుంది. కొన్ని రోజులు నీ జీవితంలో ప్రజలు పొగడ్తలు ఉంటాయి, కొన్ని రోజులు ప్రజలు నీ జీవితంలో అవమానకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని విజయాలు సాధించవచ్చు, కొన్ని అపజయాలను సాధించవచ్చు. వాటన్నిటి మధ్య నజరేయుడైన యేసుక్రీస్తు నీ శరీర ప్రాణాత్మలను స్వస్థపరిచి నిన్ను సంపూర్ణుడి చేసి ఆయన రాకడ కొరకు, ఎత్తబడుట కొరకు ఆయన నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. ఈ వర్తమానం స్వస్థత వర్తమానం, ఈ వర్తమానము పునరుద్ధరణ వర్తమానం, ఈ వర్తమానము ఎత్తబడుట చేసే వర్తమానం, ఈ వర్తమానం సిద్ధపడే వర్తమానం, అన్ని విషయాల్లో నీకు అవసరతలో నీకు సహాయపడే వర్తమానం. కాబట్టి యుద్ధాలకు మీరు భయపడమాకండి. దేవునితో చెప్పండి, ప్రభువా నా యుద్ధంలో నేను చేయలేను తండ్రి, నువ్వే రంగం మీదకి రా, నువ్వు ఈ యుద్ధాన్ని చేయండి అని అడగండి. ఆయన మీ జీవితంలో కార్యం చేసే దేవుడై ఉన్నాడు. అటు కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంత గొప్ప వాక్యాన్ని మా ఎదుట నువ్వు పెట్టావు ప్రభువా. కోరాహు కుమారులు సమస్తాన్ని కోల్పోయారు తండ్రి, అయినా వారు నీ యందు నిరీక్షణ ఉంచి ఉన్నారు నాయన. నిన్ను నిందించలేదు కానీ ప్రభువా, నిన్ను నమ్ముకొని ఉన్నారు తండ్రి, నీ మీద ఆనుకొని ఉన్నారు ప్రభువా. కోరాహు కుమారుల లోకమంతా పాపిష్టోడు కొడుకు అని ఉండొచ్చు నాయన, వీళ్ళు శాపగ్రస్తుల కుమారులు అనుకుని ఉండొచ్చు ప్రభువా. కానీ వారు నిన్నే నమ్ముకుని నాయన ఊరక నిలిచారు తండ్రి. ఆ రోజు మా పితరుడైన యాకోబుకి సహాయపడిన నువ్వే ఆ కోరాహు కుమారులకు సహాయపడ్డావు ప్రభువా. ఈరోజు పరిశుద్ధాత్ముడిగా మాకు సహాయపడే దేవుడు నీవై ఉన్నావు. నిజంగా నీ బిడ్డలు వారి యొక్క జీవితంలో ఎదుర్కొనే ప్రతి పోరాటం మీద వారికి మీరు విజయాన్ని అనుగ్రహించండి నాయన. ఎందుకంటే నువ్వు సైన్యములకు అధిపతిగా యెహోవా అయి ఉన్నావు. నువ్వు బాణములు విరుచువాడవి, విల్లుని విరుచువాడవి, రథములను కాల్చివేయవాడవి. మా ప్రతి యుద్ధాన్ని మాన్పివేసే దేవుడు నీవే నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, కృపా, శాంతి, సమాధానములు యుద్ధ రంగములో కూడా ఆయనను ఆశ్రయించి నెమ్మదిగా ఉన్న ప్రతి బిడ్డకు సదా తోడయుండి నడిపించి విజయస్థాయికి చేర్చునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.